మీ బిడ్డగా మనసులో మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. చాలాసార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం సక్క పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వబడుతుంది, నాకు ఒకటే కన్ను అవ్వబడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవ్వబడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను లోనేను. నేను ఉద్యమ నేత పెద్ద సుదన్న గుండె ఆగిపోయేనా, మా నరసంపేట పల్లెలన్నీ చల్లడిల్లుతుండేనా. 4-5 రోజుల నుంచి బీఆర్ఎస్ క్యాడర్ అంతా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి దగ్గర ఉంది. అగ్రనేతలు కేసీఆర్ వచ్చి పరామర్శించిపోయిండు, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళతో పాటు పార్టీ అగ్రనేతలంతా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నారు. ఎందుకు అంటే ఒక నేత కోసం. ఆయనే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏంది పెద్ది సుదర్శన్ రెడ్డిలో అంత స్పెషాలిటీ ఏంది? ఎందుకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఇంత ఇదైపోతుంది ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో అంటే? పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కమిట్మెంట్ ఉన్న ఉద్యమకారుడు, తెలంగాణ పట్ల అట్లనే తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పట్ల ఇట్లా 2 విధాలుగా ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. తుపాకీ గుళ్ళకి ఎదురొడుతూ కంకర్రాళ్ళని తుపాకీ గుళ్ళ కింద మలుచుకొని ఎదురుదాడికి దిగితే అది పెద్ది సుదర్శన్ రెడ్డి. చూస్తానికి గంభీరంగా ఒక పెద్ద మనిషిగా ఉన్న చాలా మృదు స్వభావి, చాలా ధైర్యవంతుడు, పోరాట యోధుడు. తెలంగాణ వీరభూమి, ఇక్కడ వీరులకు కొదవలేదు. ఎవరైనా ఒక కమిట్మెంట్ ఉన్న వీరుని చూపించండి అని చెప్పేసి నన్ను ఎవరైనా అడిగితే నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని చూపిస్తాను. ఇందులో ఎట్లాంటి అతిశయోక్తి లేదు, పూర్తిగా నిజం. ఆయన చరిత్ర విన్న ఎవరికైనా ఇది అవుననే అనిపిస్తుంది, కాదని అస్సలు అనిపించదు. తెలంగాణ కోసం ఫుల్ కమిట్మెంట్తో పనిచేసిన ఉద్యమకారుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఎంత కమిట్మెంట్ అంటే తెలంగాణ వచ్చేదాకా పెళ్లి కూడా చేసుకోను అనే అంత కమిట్మెంట్. తెలంగాణ వచ్చిందాకా ఆయన పెళ్లి చేసుకోలే. 2014లో తెలంగాణ వస్తే 2017లో ఆయన పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమం టైంలో తూటాలకు ఎదురొడ్డి నిలబడ్డాడు. అట్లాంటి ఒక బాష్పవాయువు తూట కుడి కన్నుకు తగిలేసరికి ఆయన కన్ను కనిపించకుండా అయింది. ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అంతేకాదు, ఎర్రటెండల్లో నిరసనలో ఆందోళనలో పాల్గొనడం వల్ల అరికాళ్ళు పూర్తిగా పాడైపోయినాయి, చాలా సున్నితంగా తయారైనాయి. ఈ రోజుకి కాస్త గరుకు నేలల మీద, ఎగుడు దిగుడు నెలల్లో ఎక్కువసేపు నడవలేరు. అంటే ఇట్లా ఒక పూర్తి కమిట్మెంట్తో ఉద్యమం కోసం పనిచేసిన నేతల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుంటారు. అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీ ఆయనకి. తెలంగాణ కోసం, తన ప్రాంతం కోసం, తన ప్రజల కోసం, యువత కోసం ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం ఆయనలో ఎప్పుడూ కనిపించేది. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా ప్రత్యేకమైంది. పౌరుషాల గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో, అట్లనే కార్యకర్తల్ని సమీకరించి ఆందోళనలు చేయడంలో ఆయన శైలే డిఫరెంట్. పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన ఉద్యమాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మానుకోట రైల్వే స్టేషన్ ఘటన. 2010 మే 28వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నినాదం, తన విధానం 2 సమైక్యాంధ్రే అని చెప్పి ప్రకటించాడు. 2010 మే 28వ తారీఖున అంటే మిడ్ సమ్మర్లో ఓదార్పు యాత్ర చేస్తా అని చెప్పి తెలంగాణలో ప్రకటిస్తా అని చెప్పి, అది కూడా మహబూబాబాద్ నుంచి ప్రారంభిస్తా అని చెప్పి మహబూబాబాద్ రావడానికి సిద్ధమైండు. హైదరాబాద్ నుంచి బయలుదేరి మహబూబాబాద్కు వచ్చిండు. ఆ టైంలో తెలంగాణ రాజకీయ జేఏసీ అట్లాగే యువజన సంఘాలు ఈ 2 ఏం చేసినాయంటే, సమైక్యాంధ్ర మీ నినాదమైనప్పుడు మీలాంటి వ్యక్తి మానుకోట గడ్డ మీద అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఎదిరించారు. ఆ టైంలో జేఏసీ పిలుపునందుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని సమీకరించి మానుకోట రైల్వే స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగిరు. అప్పట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి మానుకోట రైల్వే స్టేషన్లో పట్టాలకు అడ్డంగా నిలబడి జగన్ని మానుకోట గడ్డ మీద అడుగు పెట్టనివ్వమని చెప్పి బైఠాయించిండు. ఆ టైంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో కొద్దిమంది ఉద్యమకారులతో పాటు సుదర్శన్ రెడ్డి కూడా తీవ్ర గాయాలైనవి. అయినా కూడా భయపడకుండా పట్టాల మీద ఉన్న కంకర్రాళ్ళనే ఆయుధాలుగా చేసుకొని పోలీసుల మీద తిరగబడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పి గమనించిన పోలీసులు జగన్ అక్కడి నుంచి వెనక్కి పంపించేసి ఓదార్పు యాత్రను క్యాన్సిల్ చేశారు. సో అంత కమిట్మెంట్తో, అంటే పోలీసుల తుపాకీ గుళ్ళకు ఎదురొడ్డి నిలిచిన కమిట్మెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డిది. పెద్ది సుదర్శన్ రెడ్డిది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం నారాయణపూర్ అనే విలేజ్. సుదర్శన్ రెడ్డి తండ్రి పేరు పెద్ది రాజిరెడ్డి, తల్లి అమృతమ్మ. తెలంగాణ వస్తే తప్ప పెళ్లి చేసుకోను అని చెప్పి చాలా కమిట్మెంట్తో పనిచేసిండు. 2017లో లక్ష్మీ ప్రసన్నని పెళ్లి చేసుకున్నారు.
వీళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు నిదర్శన్ రెడ్డి, అట్లాగే కూతురు పేరు ధర్మిష్ట. ఉద్యమంలో ఈయన చురుగ్గా పాల్గొన్నాడు. ఈయన సేవలను గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ 2014లో నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ నేనకే ఇచ్చింది, కానీ ఆ టైంలో ఓడిపోయిండు. మళ్ళీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీతో గెలిచిండు. మళ్ళీ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి మీద ఓడిపోయిండు. ఒక మారుమూల నియోజకవర్గంగా ఉండే నర్సంపేట అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేసిండు. అక్కడ రోడ్ల వసతులు, వైద్యం, విద్య ఇట్లాంటి వసతులన్నింటినీ మెరుగుపరిచిండు ఆయన పదవీ కాలంలో. అంతేకాదు తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం క్రిమినల్ కేసులు లేని అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి ఒకరు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ, అంతేకాదు ఈయన వృత్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తను వ్యవసాయాన్ని కొనసాగించేటోడు. దానివల్లనే రైతుల సమస్యల మీద చాలా మంచి అవగాహన ఉంది. సో నిత్యం రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. రీసెంట్గా దేవాదుల పంపుల కోసం జరిగిన ఆందోళనలో కూడా ఈయన పాల్గొన్నాడు. నాకు తెలిసి అదే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆఖరి ఆందోళన అయి ఉంటుంది. సో ఒక కమిట్మెంట్ ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనేది నిజంగా చాలా బాధాకరం. ది 4th ఎస్టేట్ ఛానల్ ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది.